ముందుగా ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా గుండ్రంగా కట్ చేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఇలా అన్నీ గుండ్రంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా అన్నీ ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. సాల్ట్ అంతా కాకరకాయ ముక్కలు అబ్జర్వ్ చేసుకొని కొంచెం వాటర్ లాగా వస్తుంది. అప్పుడు మనము 10 నిమిషాల తర్వాత తీసి వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే కొంచెం చేదు అనేది తగ్గిపోతుంది అన్నమాట. కడాయి పెట్టుకొని అందులో కాకరకాయ ముక్కలు ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా వేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. ఈ విధంగా కలర్ ఇలా మారిపోయిన తర్వాత తీసేసుకుందాం. అంతే, ఇలా బ్రౌన్ కలర్ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాం. సేమ్ అలానే అన్ని కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో పోపు దినుసులు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని ఇలా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మగ్గనిద్దాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలు చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్ట్ కాకరకాయల ముక్కలను ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత అలా ఆయిల్ కొద్దిగా పైకి తేలుతూ కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. సరే బాగా కలుపుకోవాలి. వన్ మినిట్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, సింపుల్. ఇది రైస్లో వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.